ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించును యేసయ్యా. వ్యాధులలో పరమ వైద్యుడైనావు, బాధలలో పరమ బంధువైనావు. వ్యాధులలో పరమ వైద్యుడైనావు, బాధలలో పరమ బంధువుడైనావు. నా కోసం దిగి వచ్చిన నా యేసయ్యా, నా కోసం దిగి వచ్చిన నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే స్తుతించును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి ప్రభా, స్తోత్రం అండి తండ్రి ప్రభా. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ప్రభా, తండ్రి నాకు తలపోళ్ళు ఆపరేషన్ చేసి ఉన్నారు ప్రభా. అయితే ఆపరేషన్ మంచిగానే జరిగింది, కానీ మంచిగానే జరిగింది ప్రభా. అయితే ఆపరేషన్ జరిగింది తర్వాత చిన్న ఒక లోపం ఉంది, అది ఏలూరులో చేతడానికి ఇక్కడ దాని చేతపోవటని నన్ను ఏలూరు పంపించారు. ఏలూరు పంపిస్తే అక్కడ వాళ్ళు అన్ని టెస్టులు చేసి అన్నారు, అక్కడ ఇది ఆపరేషన్ చేస్తాకి ఈ మిషన్ ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, మళ్ళీ మేము ఫోన్ చేస్తాము అప్పుడు రమ్మని చెప్పారు వాళ్ళు. అయితే మేము ఏంటంటే ఎప్పుడు రావచ్చు అంటే వాళ్ళు 6 నెలలకు ఎప్పుడైనా చేయించుకోవచ్చు అని చెప్తారు వాళ్ళు. సర్లే అని మేము ఏ టైంలో వెళ్దాము, 4 నెలలు పోయినాక వెళ్దామని పిలవడానికి మేము వచ్చేసాము. అంతా మంచిగా జరిగింది ప్రభా. సరే కాబట్టి ఏంటంటే మరి మా అబ్బాయి మా కోళ్ళు మా మనవడు కూడా చెన్నైలో ఉంటున్నారు తండ్రి ప్రభా. వాళ్ళ రక్షణ పొంది వాళ్ళందరూ కూడా మందిరంలో ఉండాలని కోరుకున్న అందరూ మనుషులు అందరూ కూడా మందిరంలో ఉండాలి, రక్షణ మనుషులు వాళ్ళ కూడా రక్షణ పొందాలి. వాళ్ళందరూ కూడా నీవే తోడుగుండి మేము ప్రార్థన చేసేవాళ్ళం, కానీ అలా మార్చగల దేవుడు నీవే తండ్రి. మనుమతి మా అల్లుడు మనవాళ్ళు కూడా మా అమ్మాయి కూడా అందరూ కూడా వాళ్ళు కూడా రక్షణ పొంది నీ మార్గంలో ఉండి సన్నిధిలో ఉండాలని కోరుకున్నా. మరి ముఖ్యంగా నా కుటుంబం అంతా ఈ సన్నిధిలో ఉండి అందరూ కూడా రక్షణ పొందాలి అని కోరుకున్నా తండ్రి ప్రభా. ఎంతో ఈ రోజున ఎంతో భయంకరం వచ్చింది, లోపల ఎలా ఉందంటే ఎంతో భయంకరంగా ఉన్నది. భయంకరంగా ఈ రోజు చూసిన వాళ్ళు ఈ రోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటారు, అలాంటి భయంకరమైన అందరూ కూడా భయంకర విగ్రహాలను మగ్గిపోతున్నారు. కానీ నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మన కాపాడు, రక్షించేవాడు, చనిపోయి లేచి మన కోసం, మనం చేసిన పాపాల కోసం, మనం చేసిన మోసాల కోసం, పాపాల కోసం మళ్ళీ చనిపోయి లేచాడు, మనం కాపాడుతాం, వీళ్ళ పోసి నడిపిస్తాడని తెలుసుకోండి. ఎంతో మన అందరూ కూడా ఈ లోకంలో ఏది సాధించాలి, సంపాదించాలి, అనేకమైన కొనుక్కోవాలి, సాధించాలన్న వేదనే కానీ సజీవమైన ఈ లోకం శాశ్వతంగా ఎన్ని సంపాదించినా కానీ సాధించినా కానీ ఈ లోకంలో వ్యర్థమే. ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఇవన్నీ విడిచి వెళ్ళిపోతాం, సజీవుడైన దేవుడి దగ్గర మనం చేస్తాం. అయ్యా మన తండ్రి, పరలోకం శాశ్వతంగా, ఈ లోకం మన శాశ్వతంగా ఉన్నంతలో తండ్రి బా తగినంత ఎంతోమందికి సహాయం చేసే మనస్తత్వం ఈరోజు ఎంతోమందికి సహాయం చేసే మనస్తత్వం లేదు ఈ రోజుల్లో. ఏదో అంతా కూడా సమకూర్చి సాధించుకోవాలి, ఎంత సంపాదన అంతా అనుకున్నాం ఇది కొన్నామా అన్నా కానీ మేము ఇలా ఇంతమందికి సహాయం చేసామా అనుకున్న వాళ్ళు చాలామంది తక్కువ. అలాంటి వాళ్ళు అందరూ ఎంతమంది మన ముఖ్యంగా తండ్రి ప్రేమ, సహోదరి ప్రేమ ఈ లోపల చాలామందికి లేదు. మరి సహోదరి ప్రేమ అన్నది ఈ లోకంలో లేదు. ఎంత భయంకరమైన ఈ ఫోన్లు ఉండే ఫోన్లు అంటే ఈ ఫోన్లు పరమ చండాలమైన ఫోన్లు అన్నమాట. ఈ ఫోన్లు 5% మంచి, 95% చెడే. ఎవరి దగ్గర చూసినా ఫోన్లే. ఈ ఫోన్లు ఉంటాయి, వాడుకోవచ్చు. ప్రతి ఒక్కడి కాడ ఫోన్లు, ఏ పని ఉండా లేకపోతే పని అయినా ఆపేసి ఫోన్లు చూస్తారు. అవి ఫోన్లు ఎంతసేపు చూడాలి అంటే ఆ ఫోన్లు కాడ ఏం చూస్తున్నారు అన్ని దేవుడు తెలుసు. అవి మనం ఈరోజు వెళ్తుంటే ఫోన్లు మాట్లాడకుండా బంధువులు ఎత్తారు ఒక పక్క పెట్టి, వాళ్ళు ఎలకలు గుద్దేసి వాళ్ళకి దెబ్బలతో గీలు తగ్గుతుంది. ఈరోజు ఎక్కడైనా ఈరోజు మనం బయటకు వెళ్తాం, ఈ టైంలో వెళ్తుంటే రోడ్లప్పుడు అన్ని ఫోన్లు చూస్తాం, ఫోన్లు మాట్లాడతాం, కానీ వాళ్ళు వ్యర్థమైన ఫోన్లు కాడ వ్యర్థమై ఈ ఫోన్లు కాడ ఈ తయారు చేశారు. కానీ మంచి చెడు ఎక్కువ ఉంది ఈ లోకంలో.
మంచి ఈ ఫోన్ల వల్ల చాలా ప్రమాదం. ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది జీవితాలు కూడా ఎన్నో కుటుంబాలు చల్లారిపోయి, ఈ కుటుంబాలు నాశపోయి ఈ ఫోన్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది కన్నీరు మున్నీరుగా ఎన్నో కుటుంబాలు కన్నీరు నీరుగా ఉన్నాయి. మరి ముఖ్యంగా అందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ భూమి మీద అందరూ కూడా సహోదరి ప్రేమ ఉండాలని నేను కోరుకున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి అందరూ కూడా రక్షణ పొంది నేను సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటాను తండ్రి ప్రభా. తను ముఖ్యంగా తండ్రి నీ పనిపాట్లు అన్నీ నేను చేసే పనిపాట్లు అన్నీ తోడుకోండి. ఈరోజు పోయిన ఆదివారం మమ్మల్ని కాల్చి కాపాడి ఉన్నారు తండ్రి ప్రభా. తండ్రి ఎందుకు పనికిరా ప్రభు అంటే సరిపోతుంది నేను చేసి ప్రార్థన ఈ పని ప్రార్థన చేసుకుని పదవుతుంది దయచేసి తండ్రి. ఆమె హల్లెలూయా.